పవన్ కళ్యాణ్ భార్య రష్యా మహిళ కావడంతో రష్యాకి వాళ్ళతో మంచి స్నేహం ఏర్పడుతుంది పవన్ కళ్యాణ్కి. తాజాగా వ్యోమగామి అంటే అంతరిక్షంలోకి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళకి ఎంత వాల్యూ ఇస్తాం మనం, సునీత విలియమ్స్ గురించి ఎంత చర్చించుకుంటున్నాం. అట్లా రష్యా తరపున అంతరిక్షంలోకి వెళ్ళి 6 నెలలు ఉండొచ్చినటువంటి వ్యోమగామి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి అతిథిగా వస్తే రష్యన్ వంటకాలతో ఆతిథ్యం ఇచ్చినటువంటి అంశం సంచలనాత్మకమైనటువంటిది కాదు. ఓ రకంగా చాలా బాధ్యతాయుతమైనటువంటి కుటుంబ కార్యకలాపాలను జాగ్రత్తగా కుటుంబంలో మమేకమవుతున్నారు పవన్ కళ్యాణ్ అనడానికి సాక్ష్యం అవుతుంది. అంతరిక్ష ఇక్కడ ఇదేంటయ్యే విషయం అంటే, రష్యా వ్యోమగామి సెర్గీ కొర్సకోవ్ స్పేస్ కిడ్స్ ఇండియా ప్రతినిధులు ఆదివారం పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చారు. ఆయనతో పాటు భేటీ అయ్యారు. ఆ సందర్భంగా వాళ్ళని సత్కరించి చంద్రయాన్-3 రాకెట్ నమూనాల్ని వాళ్ళకి బహుకరించారు పవన్ కళ్యాణ్. 6 నెలల పాటు అంతరిక్షంలో గడిపినటువంటి సెర్గీని అక్కడ విశేషాలు అడిగి మరీ తెలుసుకున్నారు. అసలు ఎలా ఉండగలిగారు, పరిశోధించిన అంశాలు ఏంటి అన్నది కూడా కనుక్కున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా రష్యన్ వంటకాలతో విందు ఇచ్చారు. స్పేస్ పార్క్ ఏర్పాటు చేసే అంతరిక్ష విజ్ఞానం మీద విద్యార్థులకు ఆసక్తి పెంచాలని స్పేస్ కిడ్స్ ఇండియా వ్యవస్థాపకురాలు CEO కేశన్ ఈ సందర్భంగా కోరారు. ఇక్కడ ఇండియాలో కూడా ఆ విధమైన ఏర్పాట్లు చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పారు.